రాష్ట్ర మా బీఆర్ఎస్ హయాంలో ఇంత అభివృద్ధి జరిగిందని చెప్తున్నారు. ఇతర పార్టీ బీజేపీ నాయకులు కానీ ఇతర పార్టీ వాళ్ళు కానీ స్మార్ట్ సిటీ నిధులతోని సెంట్రల్ నుంచి వచ్చిన నిధులతోనే కరీంనగర్ డెవలప్మెంట్ అయిందని చెప్తున్నారు. దీనికి మీరే ఆ రోజు స్మార్ట్ సిటీ కరీంనగర్కి వచ్చినప్పుడు ఎంపీగా వినోద్ కుమార్ మాత్రమే ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో రెండు నగరాలకు స్మార్ట్ సిటీ హోదా ఇచ్చారు. ఒకటి హైదరాబాద్, ఒకటి కరీంనగర్, ఒకటి వరంగల్. కానీ కేసీఆర్ గారు అభివృద్ధి చేయాలంటే కరీంనగర్ అభివృద్ధి చేసుకుందాం, ఉత్తర తెలంగాణలో జిల్లాలు ఉన్నాయి, సో తెలంగాణ ఉద్యమానికి వచ్చి పెట్టుబడింది. హైదరాబాద్ ఏ నిధులతో నేను డెవలప్ చేసుకుంటా, కానీ నాకు ఈ కరీంనగర్ నగరమే స్మార్ట్ సిటీలో కేటాయించాలి. ఓకే, స్మార్ట్ సిటీ నిధులు కేవలం కేంద్రానియే కాదు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క 50% వాటా, 50% కేంద్రాన్ని వాటా. సో ఆ రోజు కరీంనగర్ రావాలంటే ఆ రోజు వినోద్ కుమార్ ఎంపీ గారు, నేను, అక్కడున్న మేయర్ రవీంద్ర సింగ్ గారు, అప్పుడు అందరం వెళ్ళి మేము వెంకయ్యని గెలిచాం. ఆ కేసీఆర్ గారితో ఫోన్ చేయించుకొని కేసీఆర్ గారు నోట్ ఇచ్చేసి అప్పుడు మేము హైదరాబాద్ నగరం కాకుండా కరీంనగర్ నగరాన్ని తీసుకొచ్చిన ఘనత ఆ రోజు కేసీఆర్ గారిది, రాష్ట్ర ప్రభుత్వం. ఆ నిధులతోటి ఈరోజు వరంగల్లోకి వచ్చినాయి. కానీ యూటిలైజేషన్ లో కరీంనగర్ నెంబర్ 1. మేమే డిజైన్ చేసినాం, మేమే రోడ్ చేసినాం, అద్భుత ఐలాండ్స్, అద్భుత పార్క్స్ అద్భుతంగా చేసుకొని కరీంనగర్ లో 100% యూటిలైజ్ చేసుకొని కరీంనగర్ ను అద్భుతంగా చేసుకున్నాం. ఓకే, ఇటు సీఎం అసిస్టెన్స్ కానీ, ఇటు స్మార్ట్ సిటీ కానీ, ఇటు R&B స్పెషల్ ఫండ్ తో కానీ, ఈ అన్నిటితో కలిసి కరీంనగర్ అద్భుతంగా తీసుకున్నాం. దీనికి కేవలం ఈ కరీంనగర్ కు స్మార్ట్ సిటీ రావాలంటే ముఖ్య భూమిక పాత్ర పోషించింది కేసీఆర్ గారు.